కార్యములు అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఉదాహరణకి మీ చేతిలో సెల్ ఉంది. మరి మంచి మంచి వీడియోలు ఆత్మీయ తండ్రులు ఎంతమందో మంచి మంచి వీడియోలు, కొటేషన్లు, వాక్యాలు వస్తూ ఉంటాయి సెల్లులలో. ఒక 5, 10 మందికి షేర్ చేయొచ్చు. అలా షేర్ చేయడం వల్ల అది ఒక దేవుడి కార్యమే. మరి అలా చేయకోకుండా వాళ్ళకు నచ్చినటువంటి వీడియోలు మాత్రమే చూసుకుంటూ వాళ్ళు సంతోషించడం వల్ల ఏమీ ఉపయోగం లేదని పరిశుద్ధ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు కొన్ని వాక్యాలు కానీ, కొన్ని వీడియోలు కానీ మరి సెల్లులలో వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన వాక్యాలే మనకి కనిపించినటువంటి వాక్యాలే, మనకి కనిపించినటువంటి వీడియోలని మనం ఒక 5, 10 మందికి షేర్ చేయడం వల్ల మరి తెలియని వాళ్ళకి కూడా సువార్త అనేది అందుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనం ఫిలిప్పీయుల పత్రికలోకి వెళ్ళినట్లయితే మనకి డైరెక్ట్ వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని పరిశుద్ధ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. నా కార్యములు మీరు చూడరు అంటే కొంతమంది ఇంకా చెప్పాలంటే ఆదివారం రోజు ప్రార్థనకి పోలేనటువంటి వారు కూడా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఏదైనా అర్జెంటు పని ఉండి ఒకవేళ తప్పదు అని అనుకున్న రోజు ఒకవేళ ఆగితే దాన్ని మనం చేసేది ఏం లేదు. సరే ఈ రోజు అర్జెంట్ ఉంది కాబట్టి అతను ఆగిపోయాడు, రాలేదు అనుకోవచ్చు. కానీ ఏమి పనికి వెళ్ళకుండా కూడా ఇంటి దగ్గరే ఉండి ప్రార్థనకి రాకోకుండా ఉన్నటువంటి వారు కూడా కొందరు ఉన్నారు. అందరు కాదండి, కొందరు ఉన్నారు. కాబట్టి అటువంటి వారు దయచేసి అర్థం చేసుకొని ఇంటి దగ్గర లేకోకుండా ప్రార్థనకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ యొక్క ఆదివారం ఆరాధన, పాటలు, వాక్యం కార్యక్రమం మా అంటే 3, 4 గంటలు, 2 గంటలు, అంతకంటే ఎక్కువ జరగదు. మనం వెళ్ళడం వల్ల మనం ఆత్మీయంగా మనం బలపడతాం. బలహీనులం అయి ఉన్న అటువంటి వారం కూడా మనం డైలీ ఆదివారం ప్రార్థనకి వెళ్ళడం వల్ల మనం బలపడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆత్మీయంగా మనం బలపడతాం. కాబట్టి మీరు దయచేసి ఆదివారం రోజు మీరు ఇంటి దగ్గర ఉండకుండా ఎవరైనా సరే మీరు దయచేసి ప్రార్థనకి వెళ్ళండి. అది కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్టే, దేవుని యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టే. కాబట్టి నాకు ఇంటికాడ పని ఉంది, అక్కడ పని ఉంది, ఇంటి పనులు ఉన్నాయి, ఇక్కడ ఆ పని ఉంది, ఈ పని ఉందని ఇటువంటి మాటలు చెప్పకపోకుండా మ్యాక్సిమం మీరు పోవడానికే 100% మీరు ప్రయత్నం చేయాలి. మీరు వెళ్ళండి దయచేసి. ఎందుకంటే అలా ప్రార్థనకు పోకుండా అప్పుడప్పుడు ఊరికే ఆగుతూ ఉంటే ఆ సాధారణ గాడికి బాగా అలసైపోయింది. నువ్వు ఎక్కడో ఒక్కడ లోకంలో పడిపోవు. ఆ లోకంలో పడిపోకుండా ఉండాలి, నువ్వు ఆత్మీయంగా నిలబడాలి అని అంటే నువ్వు ప్రతి ఆదివారం వెళ్ళాలి. నువ్వు ఎంతో కొంత దేవుని కార్యాలలో నువ్వు పాల్గొనాలి. అదే ఆయన కోరుకునేది ఏంటండి, మీరు మీ సొంత పనులలోనే ఉంటున్నారు కానీ నా కార్యక్రమాలలో పాల్గొనట్లేదంటే ఇంకా ఏం అంత విషయం ఉండదు అక్కడ. అది కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన పనులు ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా ఆయన కార్యములే. కాబట్టి ఆయన కార్యములలో మీరు పాల్గొనాలి. కనుక మీరు దయచేసి మీరు అందరూ ప్రార్థనకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీకు ప్రభునందు వందనాలు తెలియజేసుకుంటున్నాను. స్తోత్రములు తండ్రి నాయన, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ అయ్యా మీకే కృతజ్ఞత, స్తుతులు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వాక్యం విన్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారు, ఎవరైతే ఆదివారం ప్రార్థనకి వెళ్ళట్లేదు, ఎవరైతే నీ యొక్క కార్యక్రమంలో పాల్గొనకోకుండా వారి సొంత కార్యములలోనే పాల్గొంటున్నారో అటువంటి వారిని ప్రభు వారిలో ఉన్నటువంటి ఆ మనస్తత్వాన్ని తీసివేసి వారికి సరైన మనసును సరైన ఆత్మను, వారికి ఆత్మ జ్ఞానమును దయచేయండి ప్రభువ. అయా వందనములు ప్రభువ. నీ వాక్యం వినడం వల్ల ప్రభువ వారు ఎంతో నాయన వారికి శ్రేష్ఠులు ప్రభువ. అయా వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్.